హలో వెల్తీ చక్రధర్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడు మనం ఐపీఓస్ గురించి మనం మాట్లాడుకున్నామంటే బెస్ట్ ఐపీఓస్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఇప్పుడు ఐపీఓస్ అనేది చాలా అందరికీ కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని, అందులో కొంచెం మంచి ఎర్న్ చేద్దామని ఉంటుంది. అవును. కాకపోతే ఇందులో ఏంటంటే మనం చూస్తే బయట మార్కెట్‌లో దగ్గర 250 కంపెనీస్ దాకా ఐపీఓస్ పైప్‌లైన్‌లో ఉంటాయి. కానీ ఎట్లాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని చాలా కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. కాకపోతే ఏఎఫ్ కేటగరీ 2లో ఒక మంచి ఆప్షన్ అయితే ఉందండి. వాళ్ళు మటుకు ఏం చేస్తారంటే మన దగ్గర మనందరికీ తెలుసు ఏఎఫ్ అనగానే 1 సీఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని. కాకపోతే ఇనిషియల్‌గా 30 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి అక్కడి నుంచి 10 లాక్స్, 10 లాక్స్, 10 లాక్స్ దాకా ఎవ్రీ 4 మంత్స్‌కి ఒకసారి ఇవ్వచ్చు. ఆ ఆప్షన్ అయితే ఉందండి. ఒకసారి 1 సీఆర్ పెట్టక్కర్లేదు. సో వాళ్ళేం చేస్తారంటే ఉన్న మార్కెట్‌లో ఉన్న 250 కంపెనీస్ నుంచి కూడా ఫిల్టర్ చేస్తారు. అంటే అన్ని పారామీటర్స్‌లో కంపెనీ మనకేంటంటే ఐపీఓ ఏంటంటే అండి, యాక్చువల్‌గా ఒక కంపెనీకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే సీడింగ్ స్టేజ్ అంటారు. సీడింగ్ స్టేజ్ అంటే అప్పుడే ఒక థాట్ వచ్చింది. ఒక ఐఐటీఎన్‌కి మైండ్‌లో థాట్ వచ్చింది. ఇలాంటి కంపెనీ ఒక స్టార్ట్ పెట్టాలి అని చెప్పి. దాన్ని సీడింగ్ అంటారు. ఆ టైంలో ఎవ్వరు ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఇవ్వరండి వాళ్ళకి. ఎవరు హెల్ప్ చేయరు. వాళ్ళు మొత్తం అమౌంట్ అంతా వాళ్ళ ఫ్యామిలీ నుంచో, రిలేటివ్స్ నుంచో, లేదా వాళ్ళు నమ్మిన ఫ్రెండ్స్ నుంచో తెచ్చుకోవాలి. అది సీడింగ్ స్టేజ్ అంటారు. ఒకసారి సీడింగ్ స్టేజ్ అయిపోయింది. ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పాన్షన్ స్టేజ్ అంటారు. ఓకే. అంటే వాళ్ళకి కొంచెం మ్యాన్ పవర్ కావాలి. కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. సో అట్లా మ్యాన్ పవర్ కావాలి. ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకోవాలి. కంప్యూటర్స్ కొనాలి. అలాంటి థాట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్‌పాన్షన్ స్టేజ్ అంటారు. అక్కడ కొన్ని కేటగరీ 2 ఏఎఫ్‌లు అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఓకే. అక్కడి నుంచి ఒక 4 ఇయర్స్ తర్వాత అది బాగా ఎక్స్‌పాండ్ అయిపోయి ఒక గుడ్ విల్ తెచ్చుకొని మార్కెట్‌లో పాపులారిటీ తెచ్చుకొని ఎవ్రీ ఇయర్ 30% సీఏజీఆర్ తగ్గకుండా కంటిన్యూయస్‌గా ఇయర్ ఆన్ ఇయర్ 30%, 35% జనరేట్ చేస్తూ ఉంటాయి. వాటిని ప్రీ ఐపీఓ అంటారు. ఇంకా ఆల్మోస్ట్ గ్రోత్ స్టేజ్ అంటారు వాటిని. గ్రోత్ స్టేజ్ అంటే ఇంకొక రాబోయే 2, 3 ఇయర్స్‌లో వాళ్ళు ఐపీఓకి వచ్చేస్తున్నారని చెప్తారు. సో ఓకే. ఇట్లాంటి కంపెనీస్‌ని ఐడెంటిఫై చేయడమే ప్రీ ఐపీఓ అంటారు. అంటే అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా అంటారు వాటిని. సో ఇంకా లిస్ట్ అవ్వలేదు మార్కెట్‌లో, యెట్ టు కమ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి. సో ఇట్లాంటి వాటిలోనే మనకి అలాంటి కంపెనీస్ కూడా 250 ఉన్నాయి ఇండియాలో. సో అట్లాంటి వాటిలో అన్ని ఫిల్టర్ చేసి 5% అంటే 12 కంపెనీస్‌ని మాత్రం వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలా 250 కంపెనీస్ నుంచి 12 కంపెనీస్ సెలెక్ట్ చేశారంటే ఎన్ని ప్రాసెస్‌లో వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారో మనం గమనించొచ్చు. అండ్ ఆ 12 ది బెస్ట్ అని ఉంటాయి. గ్యారంటీగా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఇన్వెస్టర్స్ ఫస్ట్ 30 లాక్స్ ఇచ్చేసిన తర్వాత ఒక నెక్స్ట్ 4 మంత్స్ ఆగిన తర్వాత ఇంకో 10 లాక్స్, 4 మంత్స్ ఆగిన తర్వాత 10 లాక్స్, అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా 2 ఏళ్ళు పడుతుంది. 10 లాక్స్ ఒకేసారి ఇవ్వట్లేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ ఐపీఓ ఏదైతే కొన్నారో, ఫస్ట్ ఇయర్ కొన్నారో 3 ఇయర్స్ తర్వాత అది లిస్ట్ అవుతుంది మార్కెట్‌లో. లిస్ట్ అవ్వంగానే ఆ వచ్చిన అమౌంట్ ప్రాఫిట్ అంతా కూడా వెంటనే బైబ్యాక్ ఇచ్చేస్తారు. అంటే కస్టమర్స్‌కి ఇచ్చేస్తారు. సో వాళ్ళేంటంటే మళ్ళీ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆగక్కర్లేదు. అలా వాళ్ళకి నెక్స్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ రావడం జరుగుతుందనమాట. సో ఈ ప్రాసెస్ అంతా వచ్చి ఒక 10 ఇయర్ టైం పడుతుందండి. ఎందుకంటే కొన్ని ఐపీఓస్ వెంటనే లిస్ట్ అవుతాయి. కొన్ని ఒక 6 అనుకున్న దానికంటే కూడా కొంచెం టైం పట్టొచ్చు. సెబీ నుంచి పర్మిషన్ రావాలి, అప్రూవల్స్ రావాలి. సో ఇవన్నీ కూడా మనం మైండ్‌లో ఎలా పెట్టుకోవాలంటే ఒకే ఒక 10 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంది. ఆ 10 ఇయర్స్‌లో కూడా ఫస్ట్ 2 ఇయర్సే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 8 ఇయర్స్ టైం ఉంటుంది. మధ్యలో గ్రోత్ స్టేజ్ ఉంటుంది. కొంత గ్రోత్ స్టేజ్ అంటే వాటికి కొంచెం టైం ఇస్తారు గ్రోత్ అవ్వడానికి బాగా. తర్వాత మనకి బెటర్ ఎగ్జిట్ అయిపోతుంది. సెల్ అవుతుంది. ఓకే. సో ఈ 10 ఇయర్స్‌లో ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనంగానే ఎంత సీఏజీఆర్ ఇచ్చింది అంటారు. ఏదైనా సీఏజీఆర్ టర్మ్స్‌లో చెప్పండి అంటారు. అంటే ఎక్స్ఐఆర్ గారు కానియండి, సీఏజీఆర్ కానియండి అంటారు. కానీ ఇట్లాంటి ప్రీ ఐపీఓస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేదానికి అలా అలా ఉండదు. రిటర్న్స్ అనేది ఎక్స్ అంటారు. అంటే నేను పెట్టాను 1x అంటే 1 క్రోర్ నేను పెట్టాను. నాకు 2x వస్తుందా? 5x వస్తుందా? 7x వస్తుందా? అని అంటారు. ఓకే. 7x అంటే 7 సీఆర్ అన్నట్టు అర్థం అనమాట. సో మొత్తం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఈ 10 ఇయర్స్ జర్నీలో వాళ్ళకి మినిమమ్ అయితే 5x అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి అందరూ కూడా. అంటే ఇట్లాంటి ఐపీఓస్‌లో మీకు తెలుసు, ఐపీఓ రాగానే కూడా ఒక మంచి బుల్లెట్ లాగా పైకెళ్తుంది స్టాక్ మార్కెట్‌లో. అప్పుడే చాలా ఎన్కాష్ చేసేసుకోవచ్చు వాళ్ళు. సో సాధారణంగా ఐపీఓలో మనం ప్రీ ఐపీఓలో కొంటే 6 మంత్స్ దాకా వాటిని అమ్మడానికి ఉండదు. కానీ ఈ రూట్‌లో వెళ్తే అలాంటి బ్లాకింగ్ పీరియడ్ ఏం లేదు. వెంటనే వాటి అమ్మేసుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అలాంటిదండి ఇది ఐపీఓస్. ఎవరన్నా మంచి ఐపీఓస్‌లో గెయిన్ చేయాలి, ఒక 10x మనం చూడాలి, 7x తీసుకోవాలి రిటర్న్ అంటే పెట్టిన 1 క్రోర్‌కి 7 క్రోర్స్ తీసుకోవాలి అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ప్రీ అండి. ఐపీఓ అయితే బెస్ట్ ఆప్షన్. కేటగరీ 2 ఏఎఫ్. ఏఎఫ్‌లో కేటగరీ 2. 2లో ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే. ఇట్లా వాళ్ళు ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఆ గ్రోత్ స్టోరీ అనేది వాళ్ళు చూసారు కాబట్టి మనం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.